వర్గంలో మరీ ముఖ్యంగా మా మిరుదొడ్డి మండల గ్రామాలన్నింటిలోనూ రైతులకు జీలుగు విత్తనాలు అందక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. సుమారుగా 1200 బ్యాగులు అవసరం ఉన్నటువంటి మిరుదొడ్డి మండలంలో కేవలం ఇప్పటివరకు 150 బ్యాగులు మాత్రమే సప్లై చేయడంతో రైతులు పంటలు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము జిల్లా వ్యవసాయ అధికారికి కలిసి మిరుదొడ్డి మండలానికి అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా జీలుగు విత్తనాలు రేపట్లోగా అందియాలని చెప్పేసి మేము వారిని కలిసి వినతి పత్రం అందజేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యవసాయ అధికారి కూడా సానుకూలంగా స్పందించి రేపటిలోగా కనీసం మిరుదొడ్డి మండలానికైనా కొన్ని జీలుగు విత్తనాల బ్యాగులు సప్లై చేస్తాం, కంపల్సరీ తప్పకుండా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు రైతుల విషయంలో కరెంటు కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, సమయానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వంలో విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కాంగ్రెస్ పార్టీ ఫైరవీలు మానేసి రైతుల విషయాల్లో పట్టించుకొని రైతులకు సమయానికి విత్తనాలు అందించాలి, సమయానికి కొనుగోలు చేయాలి, సమయానికి కరెంటును అందించాలనే దాని మీద పాలనా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు రేపటిలోగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లా వ్యవసాయ అధికారి మాటిచ్చినట్టుగా మా మండలానికి జీలుగు విత్తనాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులందరినీ మళ్ళొక్కసారి కలెక్టరేట్కి తీసుకొచ్చి ఇక్కడ ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మన వ్యవసాయ అధికారి ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.